హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ వరల్డ్. ఈ వ్లాగ్ వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్. ముందుగా రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. పూజకు కావాల్సిన సామాను కావాల్సినవన్నీ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను. నైటే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు మార్నింగే ఏ హడావిడి లేకుండా ఈజీగా పని చేసుకోవచ్చు అనమాట. పిల్లలకు కూడా టైంకి బ్రేక్ఫాస్ట్ పెట్టవచ్చు అండ్ టైంకి పూజ చేసుకోవచ్చు, ప్రసాదాలు కూడా టైంకి చేయొచ్చు. సో నేను ముందే నైటే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే రూమ్ క్లీన్ చేసుకొని ఆఫ్ చేసి ముగ్గేసుకొని మనం ఫ్రెష్ అయిపోయి సో పూజ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. టైం కూడా సేవ్ అవుతుంది. హడావిడి లేకుండా ఈజీగా చేసేయచ్చు అనమాట. పని అంత పీస్ఫుల్గా చేయొచ్చు. పూజ ఎంత పీస్ఫుల్గా చేస్తే మనకు బ్రెయిన్ కూడా అంతే పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో గుమ్మానికైతే పసుపు రాసి ఇలా ముగ్గేస్తున్నాను అనమాట. చాలా కళగా ఉంటుంది. ఫెస్టివల్ రోజు ఇలా పువ్వులు అవన్నీ పెడితే చాలా నిండుగా చాలా ఫెస్టివల్ వైబ్ వస్తుంది అనమాట. మా వారు మామిడాకులు కూడా కట్టారు. సో ఆ క్లిప్ అయితే తీయలేదు, మిస్ అయిపోయింది. ముగ్గులన్నీ వేసాను కదా, అవి చూపిస్తున్నాను. సో నా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే చేశాను. అవి ఏం చేశానో మీరే చూసేయండి. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడికి కూడా ప్రసాదాలు పెట్టేశాము. ప్రసాదాలు పెట్టేశాక నేను మా వారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాక మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. మా బ్రేక్ఫాస్ట్కు ప్రసాదాలే తినేసాము. దోశ బ్యాటర్ కూడా ఉంది. మా వారిని అడిగితే ఇవే పెట్టేసి ప్రసాదాలే తింటానని చెప్పారు. సో ప్రసాదాలే బ్రేక్ఫాస్ట్ లాగా తింటున్నాము. సో పులిహోర, దద్దోజనం అండ్ చక్కెర పొంగలి చేశాను. సింపుల్గా చేసే పని సింపుల్గా అయిపోతుంది అనమాట. సో మా వారికి ఇస్తున్నాను. తిని కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో మధ్యాహ్నం లంచ్లోకి ముద్దపప్పు పచ్చిపులుసు చేశాను. ఆనియన్స్ యూస్ చేయలేదు. ముద్దపప్పు పచ్చిపులుసు చాలా టేస్టీగా చేశాను. సో ఇప్పుడు మా మిన్నుకు తినిపిస్తున్నాను లంచ్. మిన్నుకు కూడా ముద్దపప్పు వేసి కొంచెం నెయ్యి వేసి తినిపిస్తున్నాను. సో కెమెరా ఆన్ చేయగానే ఒక స్మైల్ ఎంత క్యూట్గా ఇస్తాడో తెలుసా. చాలా క్యూట్గా కొన్ని థింగ్స్ చేస్తాడు. అవన్నీ క్యాప్చర్ చేయాలంటుంది కానీ నేను వీడియో ఆన్ చేసినప్పుడు చేయడు. సో తినిపిస్తున్నాను. ఇబ్బంది అయితే పెట్టకుండా మంచిగా తింటాడు. సో మిన్నుకు అయిపోగానే నాన్నకు కూడా తినిపిస్తున్నాను. నాన్నకి ఇలా ముద్దపప్పు పచ్చిపులుసు ఇలా చారులు అంటే చాలా ఇష్టం. ఇబ్బంది పెట్టకుండా మంచిగా తింటాడు. సో తిన్న తర్వాత ఇద్దరిని పడుకోబెట్టాక ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. చిన్న షాపింగ్ ఉంటే కొన్ని థింగ్స్ తీసుకోవడానికి వెళ్ళినాం. సో మేమేం షాప్ చేసామో మీరే చూసేయండి.